ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. సహజమే. ప్రేక్షకులు వాళ్ళ సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ కూడా శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శృంగేరి శారదాపీఠ ఆస్థాన విద్వాంసులు, పండితులు అయిన డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. తప్పకుండా. ఈమెయిల్ ద్వారా వరుణ్ తేజ రాస్తున్నారు. స్త్రీలకు హోమం చేసే అధికారం లేదు కదా. వివాహంలో లాజా హోమం స్త్రీలు చేస్తారు. అందులోని ఆంతర్యం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకు వేదం ఒకటి చెప్పింది, అయజ్ఞోవా ఏష అపత్నీకః. యజ్ఞం అనేటువంటి మాట ఏదైతే ఉందో, పూజ చేసేటువంటి దైవ సంబంధమైనటువంటి ఏ క్రియనైనా యజ్ఞమే. కాబట్టి మనిషికి హోమం చేసేటువంటిది, యజ్ఞం చేసేటువంటి అధికారం ఎప్పుడు పరిపూర్ణంగా వస్తుంది అంటే వివాహం తర్వాతే వస్తుంది. వివాహం కంటే ముందు ఒంటరిగా హోమాలు చేయొచ్చా? లేదు. అప్పుడు తల్లిదండ్రులను పెట్టుకొని చేయాలి. ఒక్క కొడుకుంటే గనక కొడుకు సొంతంగా చేసే అధికారం కాకుండా వాడు ఖచ్చితంగా తల్లిదండ్రుల పక్కన కూర్చొని చేయాలి. లేదు, మళ్ళీ ఈ ధర్మాల్లో బ్రాహ్మణ ధర్మం వేరుగా ఉంటుంది, క్షత్రియ ధర్మం వేరుగా ఉంటుంది, వైశ్య ధర్మం వేరుగా ఉంటుంది. మిగతా ధర్మాలంటే ఎవరికి విధించబడినటువంటి ధర్మాన్ని వారు పాటిస్తే చాలు. కాబట్టి బ్రాహ్మణ ధర్మంలో కనుక చెప్పుకున్నట్లయితే ఉపనయనం తరువాత అగ్నికార్యం చేసేటువంటి అధికారం వస్తుంది వీడికి. అది బ్రాహ్మణ ధర్మంలో మాత్రమే. అంతవరకు వీడు అగ్నికార్యం చేయవచ్చు. అగ్నికార్యం చేసినటువంటి ఇతడికి పూర్తి యజ్ఞం చేసేటువంటి అధికారం ఎప్పుడు వస్తుంది అంటే వివాహం అయిన తర్వాత వస్తుంది. అందుకే అక్కడ స్థాళీపాకం అన్నారు. ఈ స్థాళీపాక హోమం లాజా హోమం అంటాం. మనం పేలాలతో హోమం చేస్తాం. ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి క్రియ. ఇది బ్రాహ్మణ ధర్మంలో మాత్రమే ఉంది. స్థాళీపాకం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, లాజా హోమం అనేటువంటిది మిగతా వర్ణాల్లో మనకు కనిపించదు. ఎందుకంటే ఇక్కడ కనిపించదు అంటే వారికి అవసరం లేదు. ఎందుకంటే ఇది లోక కళ్యాణం కోసం బ్రాహ్మణుడు ఆచరించవలసినటువంటి క్రియ కాబట్టి ఇది బ్రాహ్మణ ధర్మంలో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. బ్రాహ్మణుడు అయినటువంటి వాడు వివాహం అయిన తరువాత చేసుకుంటే లాజా హోమంలో మాత్రమే స్త్రీ పక్కన కూర్చున్నప్పుడు ఇతడికి హోమం చేసేటువంటిది, యజ్ఞం చేసేటువంటి అధికారం వస్తుంది. రాజైనా కూడా మనం రామాయణం చదివితే మీ అందరూ విన్నారు. శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వెళ్ళిపోయిన తర్వాత అశ్వమేధయాగం చేయాల్సినటువంటి సందర్భం వస్తే ఏకపత్ని వ్రతుడు కాబట్టి సీతమ్మ లేకుండా యజ్ఞం చేయడానికి వీల్లేదు. మరి సీతమ్మ లేదు, ఏం చెయ్యాలి? భార్య ఇంకొక భార్యను పెళ్లి చేసుకోవటానికి మనస్సు ఒప్పుకోదు, ఏకపత్ని వ్రతం. అందువల్ల ఏం చేశాడు? బంగారు బొమ్మను చేసి ఆ బొమ్మలో సీతమ్మ వారిని ప్రాణప్రతిష్ఠ చేసుకొని యజ్ఞం చేశాడు. అది ఒక సూచన ఇచ్చారు మనకు రామాయణంలో. ఏమిటి అంటే రామాయణం ఒక ధర్మం చెప్పింది, పెండ్లైన తరువాత కూడా భార్య లేకుండగా ఏ మనిషికి కూడా యజ్ఞం చేసే అధికారం లేదు. మరి ఇప్పుడు మనం బంగారు బొమ్మలు చేయించుకోలేం కాబట్టి ఏం చేస్తాము? ఎప్పుడైనా ఆపద్ధర్మంలో హోమం చెయ్యవలసి వస్తే భార్య లేకపోయినా పక్కన భార్యకు సంబంధమైనటువంటి జాకెట్టు పీసో చీరను పక్కన పెట్టుకొని హోమం చేయటం అనేటువంటిది సంప్రదాయం. దీని ద్వారా ఏం తెలుస్తోంది అంటే హోమం చేసేటువంటి అధికారం భార్యాభర్తల్లో కేవలం పురుషుడికి మాత్రం ఉంది. ఆ పురుషుడికి ఎందుకున్నది అంటే పక్కన స్త్రీ ఉంది కాబట్టే పురుషుడికి అధికారం వచ్చింది. కాబట్టి ఇప్పుడు పురుషుడు చేస్తున్నప్పుడు స్త్రీ చేయాల్సినటువంటి పని లేదు. ఆ ఒక్క సందర్భంలో తప్ప, లాజా హోమంలో తప్ప. మిగతా హోమాల్లో ఇవాళ చాలామందికి ఈ మాట రుచించకపోవచ్చు,
కానీ రుచించకపోయినప్పటికీ ధర్మం ధర్మంగానే చెప్పుకోవాలి. కాబట్టి ఆడవారు కూర్చొని హోమాలు చేసేటువంటి విధానం అనేటువంటిది సంప్రదాయంలో లేదు. ఇది సనాతన ధర్మం చెప్పేటువంటిది కాదు. ఎందువల్ల అంటే స్త్రీలకు ఉపనయనం లేదు. స్త్రీనాం ఉపనయన స్థానే వివాహ. అందుకే పురుషుడికి 2వ యజ్ఞోపవీతం వేస్తారు. పెళ్లిలో చూశారు కదా, ఎవరు వేస్తారు ఆ యజ్ఞోపవీతం? మామగారు వేస్తారు. శ్వశురదత్త ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఎందుకు వేస్తాడు? మామకేం పని వేయడానికి? ఆయనకు ఎందుకు అల్లుడు ఇంకొక యజ్ఞోపవీతం వేసుకోవాలనే కోరిక ఆయనకెందుకు అంటే, ఆయన అల్లుడు కోసం వేయట్లే, కూతురు కోసం వేస్తున్నాడు. కూతురుకి ఇక నుంచి అల్లుడు చేసేటువంటి ప్రతి కర్మలో కూడా అర్ధ భాగం అర్ధ అధికారం అనేటువంటిది నా కూతురికి చెందాలన్నప్పుడు ఈవిడకు యజ్ఞోపవీతం లేదు కాబట్టి స్త్రీ ధరించవలసినటువంటి యజ్ఞోపవీతం కూడా పురుషుడు 2వ యజ్ఞోపవీతంగా తనే ధరించి స్త్రీ చేయవలసినటువంటి కార్యాన్ని కూడా పురుషుడే ఆచరిస్తున్నాడు. ఎందుకంటే శారీరకంగా స్త్రీకి యజ్ఞోపవీతం ధరించాల్సినటువంటి అది లేదు కాబట్టి. ఇక్కడ మనకు దీనిలో ధర్మం ఏం తెలుస్తుంది అంటే, పురుషుడు యజ్ఞం చెయ్యాలి అంటే ఇక్కడ స్త్రీకి అధికారం లేదు, హోమం చేసే అధికారం లేదు అంటే ఇక్కడ స్త్రీని తక్కువ చేశామనేటువంటి భావన దయచేసి పెట్టుకోవద్దు. కారణం ఏంటంటే ఆ కఠినమైనటువంటి బాధ్యత కూడా పురుషుడికి అప్పచెప్పాం. అందువల్ల ఇవాళ చాలామంది స్త్రీలు అక్కడ కూర్చొని చేత్త ద్రవ్యాలు వేయటం అసలు లేదు. ఎప్పుడూ కూడా ఆ సన్నిధిలో కూర్చుంటే చాలు. బ్రాహ్మణ ధర్మంలో కూడా బ్రాహ్మణుడైనటువంటి వ్యక్తి, ఆ కర్మకాండకు పనికి వచ్చేటువంటి వ్యక్తి, నిత్యం సంధ్యావందనాధికాలు ఆచరించేటువంటి వ్యక్తి కూడా హోమంలో భార్యాభర్తలు కూర్చుంటే ఇక్కడ కూడా పురుషుడే వెయ్యాలి తప్ప స్త్రీకి లేదు. అలాగే సన్యాసులు పూర్ణాహుతి చెయ్యడం కూడా లేదు. అంటే ఎందుకోసం చెప్తున్నానంటే ధర్మం ఎక్కడిదక్కడే. కర్మకాండయందు అధికారం అనేటువంటిది సన్యాస ధర్మంలో లేదు. వారు కర్మ విడిచిపెట్టారు కాబట్టి వారి చేత కూడా పూర్ణాహుతి ద్రవ్యం స్పృశింపజేస్తాము తప్ప వారు వెయ్యరు. అంటే దీనివల్ల అర్థం ఏమిటి? గృహస్థ అయినటువంటి వాడికే ఇట్టి ధర్మం అనేటువంటిది విధించబడ్డది. కాబట్టి స్త్రీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా హోమాధికారం లేదు అన్నంత మాత్రాన ఇక్కడ తక్కువ చేసినట్టు కాకుండా అట్టి బాధ్యతను పురుషుడికే ఇచ్చి ఆ పురుషుడి యొక్క బాధ్యతలో అర్ధభాగ పుణ్యాన్ని ఇక్కడ స్త్రీకి ప్రత్యేకంగా కేటాయించటం ద్వారా స్త్రీ తన హక్కును కోల్పోకుండగానే స్త్రీ యొక్క సన్నిధిలోనే హోమం జరగటం అనేటువంటిది స్త్రీ యొక్క సముచితమైనటువంటి స్థానంగా మన సనాతన ధర్మం ఇచ్చినట్టుగా భావించాలి తప్ప ఇప్పుడు ఈ పని చెయ్యకూడదు అంటే చెయ్యకూడదు అంతే. ధర్మం చెప్పిందే ఆచరించాలి. ఇవాళ చాలామందికి అది తెలియట్లేదు. చాలామంది హోమము యజ్ఞము పెద్ద ఇప్పుడు యజ్ఞాల్లో కూడా 2 రకాలమ్మా. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది శ్రౌత యజ్ఞాలు వేరు, స్మార్త యజ్ఞాలు వేరు. శ్రౌత యజ్ఞాల్లో ఆధానం చెయ్యాలి, ఇష్టి చెయ్యాలి. శ్రౌతం వేరు. మళ్ళా శ్రౌతంలో సోమిదేవమ్మ అంటాం ఆవిడను, చాలా నియమంగా ఉండాలి. ఇక్కడ స్మార్త యజ్ఞాలు, చండీ హోమాలు, గణపతి హోమాలు, సహస్రమోదక, ఇవన్నీ స్మార్త హోమాలు. అంటే కామ్య కర్మలు ఇవన్నీ కూడా కోరికతో చేసేటువంటి హవనాలు. దీ విధానం వేరు, శ్రౌత యజ్ఞ విధానం వేరు. ఈ స్మార్త హోమాల్లో కూడా హోమ ద్రవ్యం వేసేటువంటి అధికారం కూడా అక్కడ మనం బ్రాహ్మణులకు వర్ణిస్తున్నాం, ఋత్విక్ వర్ణనం చేస్తున్నాం. వస్తున్నప్పుడు ఇప్పుడు నా తరపున నువ్వు చెయ్యి పవర్ ఆఫ్ అటర్నీ అని సంతకం పెట్టి ఆయనకి ఇచ్చినప్పుడు మళ్ళీ నువ్వు ఎందుకు చెయ్యాలి కష్టపడటం? కాబట్టి నా చేత వేస్తేనే నాకు పుణ్యం వస్తుంది అనుకుంటే అవివేకం. మన ద్రవ్యం ఇస్తున్నాం, మన తరపున వ్యక్తి చేస్తున్నాడు అంటే ఆ పుణ్యం అనేటువంటిది మనదే అవుతుంది. చాలామందికి ఒక పెద్ద సందేహం ఏంటంటే నేను నా చేత వేస్తేనే నాకు పుణ్యం వస్తుంది అనుకుంటారు. తప్పు అది. మీ చేత వెయ్యక్కడం అక్కర్లేదు, మీ తరపున అక్కడ అతను వేస్తున్నాడు. ఇప్పుడు నేను చేస్తేనే ఆపరేషన్ అవుతుందని ప్రతివాడు ఆపరేషన్ చేయడం మొదలు పెడితే రోగి చచ్చిపోతాడు. డాక్టరు ఎంఎస్సీ చదివినటువంటి డాక్టరు మాత్రమే డ్రెస్సు వేసేసుకొని అక్కడ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆపరేషన్ చేస్తాడు. మనం డబ్బిస్తాము. కాబట్టి ఇక్కడ ఒక లౌకికమైన ప్రక్రియలోనే ఈ విధానం ఉంటే హోమం కూడా అంతే. అతను డాక్టర్ లాంటి వాడే హోమం చేసేటువంటి వ్యక్తి, అధికారం అతనికి ఉంది. కాబట్టి మనం సన్నిధిలో కూర్చొని జపం చేస్తే చాలు. అందువల్ల హోమం చేసేటువంటి అధికారము కేవలం కొన్ని సందర్భాల్లో కొద్దిమందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అలాగే స్మార్త హోమాలు వేరు, శ్రౌత హోమాలు వేరు.
కాబట్టి ఏది ఎలా చెయ్యాలో మనం పెద్దవారి దగ్గర తెలిసి చేసుకోవాలి తప్ప అన్నీ నేనే చేస్తాను అని మనకు మనంగా వెళ్ళి హోమగుండాల్లో ఇష్టం ఉన్నట్టుగా నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను. హోమం పూర్తి కాకముందే తీసుకువెళ్ళి నవరత్నాలు విసరటాలు, ఇంకోటి విసరటాలు, అన్నీ అసలు అగ్నిహోత్రుల్లో అలా వేయకూడదు. మనం సన్నిధిలో ఉంటే చాలు ఆ పుణ్యం అనేటువంటిది వస్తుంది తప్ప ఏది పడితే అది యజ్ఞగుండంలో ఎవరు పడితే అలా ఇష్టం ఉన్నట్టుగా విసరటానికి వీలు లేదు. అది వెయ్యాలి అంటే స్వాహాపూర్వకంగా మంత్రపూర్వకంగా అట్టి యోగ్యత ఉన్నటువంటి వ్యక్తి ఉపవాసాది దీక్షలతోని హోమం చేస్తేనే ఆ హోమము యొక్క సంపూర్ణ ఫలితం మనకు వస్తుంది. కాబట్టి స్త్రీలకు హోమాధికారం లేదు అంటే అక్కడ తక్కువ కాకుండా ఆవిడకు సమున్నతమైనటువంటి గౌరవంగా మన సనాతన ధర్మం ఇచ్చినటువంటి విశేషంగా మీరు భావన చూద్దామండి. సుకన్య బెంగళూరు నుంచి రాస్తున్నారు. మనసుని ఏకాగ్ర చిత్తంలో ఉంచటం ఎలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనస్సును ఏకాగ్ర చిత్తంలో ఉంచేదే తపస్సు. మనసశ్చ ఇంద్రియాణం ఐకాగ్ర్యం పరమం తప ఉచ్యతే శాస్త్రం చెప్పింది. మనస్సును ఇంద్రియములను ఏకము చేయటమే తపస్సు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. అన్నింటికి కారణం ఏమిటి అంటే మనస్సే. ఈ మనస్సు ఎటువంటిది అంటే ఇది కోతి లాంటిది అన్నాడు శంకరాచార్యుల వారు శివానందలహరి స్తోత్రంలో. ఎంత చమత్కారంగా చెప్తాడు అంటే, ఓ శంకరా, నువ్వు బిచ్చగాడివి, ప్రతి బిచ్చగాడి దగ్గర ఒక కోతి ఉంటుంది, నీ దగ్గర కోతి కనిపిస్తలేదు, ఎందుకంటే కోతి ఉంటేనే బిచ్చం అడుక్కుంటూ ఉంటారు. ఓ శంకర, నీ దగ్గర కోతి లేదు కాబట్టి నా దగ్గర ఒక కోతి ఉంది, నీకు ఇస్తా, నా మనస్సు అనేటువంటి కోతిని నీకు ఇస్తా, అది నీ దగ్గర అయితే బాగుంటుంది, నా దగ్గర అయితే బాగుండట్లేదు అంటాడు. ఎంత అంతరార్థం ఉంది అంటే, నా మనస్సు చాలా చపలమైనటువంటిది, చాలా ఎగురుతూ ఉంటుంది, ఇట్టి మనస్సును ఈశ్వరుడికి అర్పిస్తే అది స్థిరంగా ఉంటుంది అని శంకర భగవత్పాదుల వారి యొక్క భావన చమత్కారంగా చెప్పారు. ఇక్కడ మనస్సును ఏకాగ్రం చేయటం అంటే మనస్సును ఇంద్రియములు ముఖ్యంగా, ఇప్పుడు మంచి వాసన రాగానే ముక్కు అక్కడికి వెళ్ళిపోతుంది, అలాగే మంచి దృశ్యం చూడగానే కళ్ళు అక్కడికి వెళ్ళిపోతాయి, ఏదైనా మంచి పదార్థం చూడగానే నోట్లో నాలుక నీళ్ళు ఊరుతూ ఉంటాయి, అంటే మంచి సంగీతం వినగానే చెవు అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏమిటి అంటే ఇంద్రియాలన్నీ కూడా దానివైపు వెళ్తూ ఉంటాయి. ఈ ఇంద్రియాలను ప్రచోదింపజేసేటువంటిది ఏమిటి అంటే లోపల మనస్సు. ఎప్పుడైతే ఈ మనస్సును ఇంద్రియములను ఒకటి చేస్తామో అప్పుడు మనకు ఏకాగ్రత వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ మనస్సు ఏమిటి అంటే ఇలా చూస్తూ కూర్చుంటాము, ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాము, మన కళ్ళ ముందు నుంచి ఎవరో ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు, మనం చూస్తూనే ఉన్నాం. ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఏమండి ఇంతకుముందు ఒక వ్యక్తి నుంచి వెళ్ళారు కదా అంటే నేను చూడలేదండి అంటాం. అదేమిట్రా గుడ్లగూబలాగా కళ్ళు తెరిచే ఉన్నావు, చూడలేదంటావు, నీ ముందు నుంచే కదరా వెళ్ళిపోయింది ఇప్పుడు అంటే, ఏమన్నా కనిపించలేదు అంటాడు. ఇక్కడ కనిపించలేదనేటువంటి మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఇతని కళ్ళు తెరిచే ఉన్నాడు, ఆ వ్యక్తి కనిపించలేదు. కారణం ఏంటంటే ఇతని మనస్సుకు కళ్ళు అనేటువంటి ఇంద్రియాలకు కనెక్షన్ కట్ అయిపోయింది. కళ్ళు చూస్తున్నాయి కానీ మనస్సు అనేటువంటిది ఏదో ఆలోచనలో ఉంది. మనస్సు ఏదో ఆలోచనలో ఉన్నప్పుడు ఈ కనులు చూస్తున్నప్పుడు కూడా మనకు దృష్టి పనిచేయదు. కనులు పనిచేయాలంటే మనస్సుతో కలిస్తేనే కనులు పనిచేస్తాయి. ఇంద్రియాలతో మనస్సు అటాచ్ అయితేనే అన్ని ఇంద్రియాలు బాగా పనిచేస్తాయి. మంచి బాధలో ఉన్నప్పుడు మంచి పదార్థం పెడితే తింటామా? ఎంత మంచి పదార్థం పెట్టినా కానీ ఆకలి అవ్వట్లేదు అండి అంటాం. ఎందుకు అంటే మనస్సు బాగాలేదు. అక్కడ మనస్సు బాగాలేనప్పుడు నాలుక కూడా చేదుగానే ఉంటుంది. మనస్సు బాగాలేనప్పుడు ఏది నీకు ఆనందంగా ఉండదు. ఇటువంటి మనస్సు బాగుండాలి అంటే ముఖ్యంగా ప్రాణాయామం ఒకటి, దీని శ్వాసతోని అనులోమ విలోమ ప్రాణాయామాలు ఇప్పుడు చాలామంది సాధన చేస్తున్నారు, అదొకటి. ఇంకొకటి ఏమిటి అంటే ఏదైనా గురువుల దగ్గరికి వెళ్ళి సగుణ ధ్యానం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏదైనా మంత్రం చేసేటప్పుడు మంత్రానికి ధ్యానం అని చెప్తారు. ఆ ధ్యానం అంటే ఉదాహరణకు విష్ణు సహస్రనామం తీసుకున్నాం,
విష్ణు సహస్రనామంలో అస శ్రీ విష్ణుర్ సహస్రనామ మంత్రస్య భగవాన్ వేదవ్యాస ఋషి అన్ని చెప్పిన తర్వాత ధ్యానం అని చెప్పినప్పుడు క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమని విలసే సైగతే మౌక్తికానాం అని చెప్పి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని మన పెదవులు చదువుకుంటూ వెళ్ళిపోతాయి. నేనేమంటా అంటే పెదవులు చదువుకోవటం కాదు, శాంతాకారం భుజగశయనం పద్మ అన్నప్పుడు ఈ లోపల మన పెదవులు చదువుతున్నప్పుడు మన మనస్సులో ఈ ఆకారం అనేటువంటిది స్ట్రక్చర్ కనిపించాలి. అప్పుడు ఆ స్ట్రక్చరును మన మనస్సులో పెట్టుకొని ఆ మనస్సు అనేటువంటి దాన్ని ఆ విగ్రహం మీద పెట్టినట్లయితే అప్పుడు ఒక్క నిమిషమైనా మనకు ఏకాగ్రత కుదురుతుంది. ఇది సాధన. ఇటువంటి సాధన ప్రతినిత్యం కనుక చేస్తూ ఉంటే తప్పకుండా మనస్సు కుదురుకుంటుంది. ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కూడా ఆ గుళ్ళో కూడా కన్నులు తెరిచి దర్శించండి. కన్నులు తెరిచి ఎదురుగా ఉన్నటువంటి మూర్తిని ఆపాదమస్తకంగా చక్కగా దర్శనం చేసి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి కూర్చొని కళ్ళు మూసుకుంటే అప్పుడు లోపల కూర్చున్న మూర్తి మనకు కనిపించాలి. అది ఏకాగ్రత. ఇటువంటి సాధనలన్నీ చెయ్యండి. రజోగుణ ప్రవృత్తిగా ఉండేటువంటి ఆహారాన్ని మానేయాలి. తమోగుణాన్ని ఇచ్చేటువంటి ఆహారం తినకూడదు. ఆహార నియమం చాలా ముఖ్యం. ఆహార నియమము, సత్సాంగత్యము, సద్గురువు, ఈ ముగ్గురి వల్ల ఏకాగ్రత అనేటువంటిది వస్తుంది. ఇది క్రమసాధన. మరి ఉత్తరం చూద్దామండి. విష్ణుప్రియ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఫాల్గుణ అంటే అర్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇప్పుడు ఫాల్గుణ అంటే మన చాంద్రమాన రీత్యా మాసాలకు పేర్లు ఎలా వచ్చాయి అంటే అందరికీ తెలిసినటువంటి నియమమే. చైత్రము అంటే చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజున ఉంటే చైత్రము, విశాఖ నక్షత్రము పౌర్ణమి రోజున ఉంటే వైశాఖము, జ్యేష్ఠ నక్షత్రము పౌర్ణమి రోజున ఉంటే జ్యేష్ఠమాసము. అలాగే పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని ఈ రెండు వీటిలలో ఏదొక్కటైనా కానీ పౌర్ణమి రోజున ఉంటే అది ఫాల్గుణ మాసము అన్నాము. అయితే ఇక్కడ ఫల్గుణం అనేటువంటిది మనకు భగవంతుడి యొక్క నామం. ఫాల్గుణ అనేటువంటిది భగవంతుడి యొక్క నామంగానే దీన్ని ప్రధానంగా మాకు చూపించారు. కాబట్టి భగవంతుడి యొక్క నామాన్ని జపించటం చేత సర్వ ఆపదలు తొలగిపోతాయి. మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఈ అర్జునుడికి దశనామాలు వస్తాయి. అక్కడ ఉత్తరుడు అడుగుతాడు, నీ 10 పేర్లు ఏమిటో చెప్పు. విరాట పర్వంలో అడిగినటువంటి మాట, ఈ 10 పేర్లు ఏమిటో చెప్పు, ఆ 10 పేర్లు నాకు కావాలి. ఎందుకురా నీకు అంటే, మా చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పేది, మా పెద్దలు చెప్పేవారు, ఏదైనా ఆపత్కాలం వస్తున్నప్పుడు, పిడుగులు పడ్డప్పుడు, వర్షాలు పడేటప్పుడు అర్జున ఫల్గుణ పార్త కిరీటు విషేతవాహన భీవత్సో విజయో కృష్ణ సవ్యసాచి ధనంజయ అని ఇలా ఈ 10 నామాలు చెప్పుకున్నట్లయితే ఆపదలు తొలగిపోతాయి అన్నప్పుడు ఈ 10 నామాలు ఎందుకు వచ్చాయో అర్జునుడు ఈ ఉత్తరుడికి చెప్తాడు. చెప్పినప్పుడు ఫల్గునీభ్యాం ఉత్తరాభ్యాం ఎతో జాతః అంటే ఉత్తరా ఫల్గుని నక్షత్రంలో నేను పుట్టడం చేత, ఫల్గుణ నక్షత్రంలో నేను పుట్టడం చేత నన్ను ఫల్గునుడు అనేటువంటి పేరుతో పిలిచారు అని నరనారాయణుల్లో నరస్వరూపుడైనటువంటి అర్జునుడు చెప్పినటువంటి మాట కాబట్టి దానికి వ్యాఖ్యాతలు కూడా చెబుతూ ఈ ఫల్గుణ అనేటువంటి నామం అనేది ఆపత్తును భయాలను తొలగింపచేసేటువంటి సర్వశక్తివంతమైనటువంటి నామము. కాబట్టి ఈ నామాన్ని జపించడం ద్వారా సర్వ సమర్థత అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి సమర్థుడు అని అర్థం. మరి ఉత్తరం చూద్దామండి. రవి వైజాగ్ నుంచి రాస్తున్నారు. క్షేత్ర సందర్శనం చేసినప్పుడు దానం తప్పనిసరిగా చేయాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని భగవద్గీతలో శ్లోకం. మన శరీరమే ఒక క్షేత్రం. క్షేత్రము అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, ఎక్కడైతే సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు ఒక విగ్రహ రూపంలో సముజ్వలమైనటువంటి ప్రకాశంతో వెలుగొందుతున్నాడో, ప్రకాశిస్తున్నాడో అట్టి ప్రదేశమును క్షేత్రము అంటాం. మనకు క్షేత్రాలు అనేకము ఉన్నాయి. తిరుమల ఒక అద్భుత క్షేత్రం. కాబట్టి క్షేత్ర దర్శనం ఎందుకోసం చెయ్యాలి అంటే, మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీని పోగొట్టుకోవటానికి.
క్షేత్రం అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, వ్యక్తిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే క్షేత్రంలో వెళ్తామో క్షేత్రంలో ఇంకొక నియమం కూడా పాటించాలమ్మా. ఒకటి, దానం చేయడం బాగుంది, చెప్పులు లేకుండా నడవటం. ఏ క్షేత్రంలో కూడా మీరు చెప్పులతో నడవద్దు. కారణం ఏంటంటే మన పాదాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ భూమికి తగలాలి. ఆ తగలటం ద్వారా ఆ క్షేత్రంలో ఉన్నటువంటి వైబ్రేషన్స్, ఆ క్షేత్రంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మన పాదముల ద్వారా మన శరీరంలో ప్రవహిస్తుంది. అందుకే మీరు తిరుమల మాడవీధుల్లో పాదరక్షలు తొడుక్కొని నడవరాదు అంటే అదంతా భగవంతుడు నడయాడిన ప్రదేశం. అందువల్ల క్షేత్రముల్లో చెప్పులతో నడవటం, షూస్తో నడవటం తీసేయండి. ఏ క్షేత్రంకు వెళ్ళినా చెప్పులు పీకేసి బయట పడవేసి చక్కగా భూమి మీద నడవటం అలవాటు చేసుకోండి. ఇంకొకటి ఏమిటి అంటే దానం తప్పకుండా చేయాలి. క్షేత్రంలోకి వెళ్ళినప్పుడే దానం చేయటం అని కాదు, రోజు మనం వీలైనంత దానం చెయ్యాలి. క్షేత్రంలో తప్పకుండా చెయ్యాలి. కారణం ఏంటంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్ముడు సగుణ సాకార సుందర సముజ్వల విగ్రహంగా ఒక దివ్యమైనటువంటి ధామంలో అద్భుతమైనటువంటి రీతిలో అవ్యక్తమైనటువంటి స్థితిలో వ్యక్తమై తన ప్రకాశాన్ని భక్తులందరి మీద కురిపిస్తున్నటువంటి దివ్య ధామానికి మనం చేరినప్పుడు మన లోపల స్వార్థ పరాయణత్వాదులన్నీ కూడా తొలగింపజేసుకొని ఈ వచ్చినటువంటి వస్తువులన్నీ భగవత్ ప్రీతి కోసమే అనేటువంటి సర్వాత్మకమైనటువంటి భావనతో మన చేతిలో ఉన్నటువంటి వస్తువులను భగవత్ ప్రీతికరంగా దానం చేయడం అనేటువంటిది తప్పకుండా చేయవలసినటువంటి నియమము అనే మన శాస్త్రము చెప్పింది. అందువల్ల తప్పకుండా దానం చెయ్యాలి. అందుకే తిరుమలకు వెళ్తే చూడండి, దానం చేయడం తప్పకుండా. ఉండిలో వెయ్యాలా వద్దా డబ్బులు అంటే ఆయనకు ఎందుకండి, 7 కొండల వాడు, చాలా కరెన్సీ నోట్లు ఉన్నాయి అని మనం మానేస్తామా? మానేయము. ఎంత వచ్చినప్పటికీ నీ చేత తప్పకుండా వెయ్యాలి. తుదకు దొంగల కగునో దొరల కగునో తేనె జుంటి గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆయన చెప్పాడు, తుదకు దొంగల కగునో దొరల కగునో. దాచుకొని ఏం చేస్తావురా అంటే దొంగలకు ఇస్తావా, దొరలకు ఇస్తావా? ఎవరికి వెళ్తుంది ధనమంతా కూడా? మొన్న విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటాయి దోషులుగా నిలబెట్టి, తప్ప ఏమీ లేదు, మిగిలిస్తే ఏమీ కాదు. అందువల్ల క్షేత్రంకు వెళ్ళినప్పుడు దానం చెయ్యండి. ఇంకొక మాట కూడా చెప్పాలమ్మా, 15,000 ఖర్చు పెట్టి క్షేత్రంకు వెళ్ళా అని చెప్పుకుంటారు. 20,000 పెట్టి నేను తిరుమల యాత్ర చేసి వచ్చా అంటే రాను పోను ఫ్లైట్ టికెట్లే 10,000 అయిపోయినాయి. అక్కడి నుంచి క్యాబు, ట్యాక్సీ ఇవన్నీ కూడా ఇంకొక 4,000, ఇంకొక 5,000 ఏమిటంటే నీ భోజనాలు. ఇన్ని చేస్తే ఇవన్నీ నీ సెల్ఫ్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చావు. కానీ హుండీలో ఎంత వేసావురా అంటే హుండీలో 11 రూపాయలు వేశానండి అంటే నీ యాత్ర ఖర్చు మొత్తం 11 రూపాయలు అంటే అది మాత్రమే చెప్పుకోవాలి. భగవంతుడికి ఇచ్చింది 11 రూపాయలే, మిగతాదంతా కూడా నీ అకౌంట్లో వేసుకో. కానీ 20,000 ఖర్చు పెట్టి యాత్ర చేసి వచ్చా అంటే అబద్ధం. అది మనం భగవంతుడి కోసం ఎంత ఖర్చు పెట్టామో అది మాత్రమే లెక్కలోకి కూడా తీసుకోవద్దు. కుడి చేత దానం చేసింది ఎడమ చేత మర్చిపోవాలి అని, ఈ 2 చేతులకు తెలియకూడదు అని చెప్తారు. అంటే అంత ఆలోచన కూడా రావద్దట. అవసరమైతే ఇచ్చేస్తూనే ఉండాలి. క్షేత్రముల్లో దానం చేయటం మర్చిపోవద్దు. గానగాపురం లాంటి క్షేత్రాలకు వెళ్తే అక్కడ ఎవరికైనా అన్నదానం చేయాలి. కాబట్టి ఏదైనా దానం చేయొచ్చు. ఇష్టపూర్వకంగా, మనఃపూర్వకంగా, ప్రీతిగా, భగవత్ భావంతో, భగవంతుడిచ్చినటువంటి వస్తువులే ఇవి అనేటువంటి భావనతో భగవత్ ప్రీతి కోసం క్షేత్రముల్లో దానం చేస్తే ఆ పుణ్యము ద్విగుణీకృతమై త్రిగుణీకృతమై మనిషిని పాపరహితుణ్ణి చేస్తుంది అని శాస్త్రం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా సూటిగా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.